హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు రెండవ నైవేద్యంగా పెట్టే పులిహోరని ప్రిపేర్ చేద్దామండి. ఈ పులిహోర అయితే అచ్చం గుడిలో పెట్టే పులిహోరలాగే ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేస్తే కనుక మరి చింతపండు వేసి పెట్టే ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి. ఈ బియ్యం అయితే 200 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ బియ్యాన్ని ఒక పాత్రలో వేసి నీరు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన బియ్యంలో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీరు వేసి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ బియ్యంను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలండి. దీనిలో నెయ్యి వేసి ఉడికించుకోవటం వలన రైస్ అయితే విడివిడిగా చాలా బాగా వస్తుందండి. ఇలా చూడండి, రైస్ని అయితే మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. లేదు అనుకుంటే రైస్ను కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చండి. ఈ రైస్ ఉడికేలోన మనం ఆవపిండిని అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే 2 స్పూన్ల వరకు ఆవాలు, చిన్న ముక్క అల్లం, అలాగే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి దీనిలో కొన్ని నీరు వేసి కొద్దిసేపు ఈ ఆవాలను నానబెట్టుకుందామండి. తరువాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి. మనం ఒక చిన్న కప్పుతో రైస్ని అయితే తీసుకున్నాం కదండి. 2 స్పూన్ల వరకు ఆవాలైతే సరిపోతాయి. చూడండి, ఇక్కడైతే రైస్ ఉడికిందండి. చూడండి, నెయ్యి వేసి ఉడికించుకోవటం వలన రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసి ఈ రైస్ని అంతటికి ఈ పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు అయితేనే పసుపు అయితే రైస్ అంతటికి పడుతుందండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ రైస్ని మరోసారి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి పోపును పెట్టుకోవచ్చండి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే చిటికెడు ఇంగువ, 2 స్పూన్ల వరకు శనగపప్పును వేయాలి. అలాగే దీనిలో ఒక 3 స్పూన్ల వరకు పల్లీలను వేసి తరువాత దీనిలో కొన్ని జీడిపప్పును వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పులిహోర ప్రసాదం అయితే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా వస్తుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ పల్లీలు వేగిన తర్వాత దీనిలో 2 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 3-4 వరకు ఎండుమిర్చిని వేయాలి. తరువాత కొద్దిగా కరివేపాకును వేసి వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల పేస్ట్ను వేయాలి. ఇక్కడైతే మనం తీసుకున్న రైస్కు 1 స్పూన్ వరకు ఆవాల పేస్ట్ని అయితే వేసానండి. తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఈ చింతపండు గుజ్జును దీనిలో వేయాలి. ఇలా చింతపండు గుజ్జు వేసిన తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలండి. మనం రైస్ను ఉడికించినప్పుడు ఉప్పు వేయలేదు కదండి. ఉప్పు ఎంత అవసరమో అంత ఈ పోపులో వేయాలి. తరువాత దీనిలో పులుపు బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు బెల్లంను వేయాలండి. ఈ బెల్లం వేయటం వలన ఈ చింతపండు పులుపును బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే టేస్టీగా కూడా వస్తుందండి. ఇలా బెల్లం వేసిన తరువాత ఈ చింతపండు గుజ్జు అంతా బాగా దగ్గర పడేంత వరకు ఈ పోపునైతే కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి ఈ పోపునంతటిను వేయాలండి. ఇలా ఈ పోపు వేసిన తర్వాత ఒక పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఈ పోపు అంతా ఈ రైస్కు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, పులిహోర అయితే బాగా వచ్చిందండి.
ఈ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారిగా కొలుస్తామండి. మరి రెండవ రోజు ఈ ఆవ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలైతే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా యూజ్ అవుతుందంటే కనుక ఈ ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మరి మూడవ రోజు మూడవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.